హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. ఏడవడానికి ఏడుద్దామంటే కంట్లో నుండి నీరు రావడం లేదు. ఏడ్చి ఏడ్చి కన్నీరంతా ఇంకిపోయింది. ఆయన లేని లోటు ఎవరు తీరుస్తారు? ఎవరు భరిస్తారు? చుట్టాలు, స్నేహితులు, బంధువులు ఓదార్పునివ్వగలరే కానీ లోటును భర్తీ చేయగలరా? లోటును భర్తీ చేద్దామన్నా ఎవరు ముందుకు రారు. పిల్లలు నేను జీవత్యంలా బ్రతుకుతున్నాం. పిల్లల్లో ఆయన్ని చూస్తూ బ్రతుకుతున్నాను. ఎంతమంది పరిచయమైనా, ఎన్ని బంధాలున్నా ఆయనే. నా సర్వస్వం ఆయనే. ఆయనతో గడిపిన క్షణాలు మధురంగా నిలిచిపోయాయి. జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దుఃఖం పొంగి వస్తుంది. కానీ పిల్లల ముందు ఏడవడానికి మనసు రావడం లేదు, కన్నీళ్ళు కూడా రావడం లేదు. ఏడ్చిన కళ్ళలోంచి నీరు ఇంకిపోయింది, రావడం లేదు. అదే వేరే వాళ్ళకి తల్లైనా తండ్రైనా పిల్లలకు తండ్రి లేని లోటును తెలియకుండా పెంచుతున్నాను నేను. ఆయన వేసుకున్న డ్రెస్లను చూసుకుంటూ మురిసిపోతూ ఉన్నాను, సంబరపడిపోతూ ఉన్నాను. వాటిల్లో ఆయన చేసిన అల్లరి తుంటరి పనులు నాలో నవ్వును తెప్పించాయి. కానీ ఈ రోజుల్లో ఏడవడానికి కూడా మనుషులను ఏర్పాటు చేసుకునే రోజులు ఇవి కాదు. డబ్బు కోసం వైద్యం చేస్తున్నారు శవాలకు. చచ్చిన శవానికి వైద్యం చేస్తే ఏమి లాభం? డబ్బుతో కొనలేనివి కూడా ఉన్నాయి, నిజమైన ప్రేమ, మనశ్శాంతి. అందుకే ఏడవడం మానేశాను. థ్యాంక్ యూ.